పవిత్రోత్సవాలు రాలికేశవ స్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో గురువారం అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలను అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు దంపతులు, కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 3వ రోజు ముగింపు పవిత్ర ఉత్సవాల సందర్భంగా ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చక స్వాములు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య పవిత్ర ఉత్సవాలను కనులారా తిలకించారు. ఈ స్వామివారికి 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ స్వామి దివ్య చరిత్ర తెలుసుకుంటే దేవతలకు అమృతం పంచే సమయంలో విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం సాలించి నడిచి వెళుతుండగా పరమేశ్వరుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వెనకాల పడతాడు. గ్రహించి విష్ణుమూర్తి వెనుతిరిగి చూడగా శివుడు సిగ్గుపడి అక్కడి శివలింగంగా మారిపోతాడు. ఆ ఎదురుగా ఉన్న విష్ణుమూర్తి కూడా జగన్మోహిని అవతారంలో ఏకశిలగా స్వయంభుగా అక్కడే వెలుస్తాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఆశ్చర్యాన్ని వచ్చిన భక్తులకు కలిగిస్తుంది. ఎదురుగా ఉన్న శివలింగం చుట్టూ ఎంత అభిషేకం చేసినా ఒక్క చుక్క అభిషేకం నీరు కూడా ఎక్కడికి పోకుండా అక్కడే ఇంకిపోవడం ఒక ఆశ్చర్యాన్ని భక్తులు కలిగిస్తుంది. అలాగే జగన్మోహిని అవతారంలో శిలగా మారిన ఆ విష్ణుమూర్తి పాదాల మధ్య ఎప్పుడు గంగ ఉద్భవిస్తూ కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు, ఆలయ అర్చకులు ఆ విష్ణుమూర్తి చరిత్రను వివరిస్తూ భక్తులకు చెబుతూ ఉంటారు. ఇటువంటి ఆలయాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించకపోవడం ఈ ఆలయ దివ్య చరిత్ర కనబరుస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. అక్కడ నుండి రావులపాలెం చేరుకుని ర్యాలీ గ్రామ 6 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుని దర్శించుకోవచ్చు. వాడపల్లి ఆలయానికి చేరుకుంటే అక్కడ నుండి 3 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు గర్భాలయ దర్శనం, ఎక్కడా ఈ ఆలయంలో లేనటువంటి ఈ గర్భాలయ దర్శనం స్వామివారు దివ్య రూపం వాళ్ళకి కనువిందు చేస్తుంది. ఎదర పురుష రూపం చూస్తూ భక్తులు ఆనందిస్తూ, వెనకాల స్త్రీ రూపం అర్చక స్వాములు దివ్య చరిత్ర చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇంతటి అద్భుత ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ BR టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్వామి జగన్మోహిని కేశవస్వామి శాలిగ్రామశిలా ఏకశిలా స్వయంభో నివేదే. ముందు పురుష రూపం, వెనక స్త్రీ ఆకారం. స్వామి యొక్క కిరీటం ధరించినట్టుగా కిరీటం, శంఖంతో కూడుకున్న అభయాస్త్రం, చక్రం, అభయహస్త్రం. మన అరిచేతి మధ్య హస్తరేఖలు ఏ విధంగా ఉంటాయో స్వామి యొక్క అరిచేతిలో హస్తరేఖలు అన్నమాట. గెడ పట్టుకున్నట్టుగా హస్తం, 4 వేలకు ఉంగరాలు, గోల్డ్, వాటి నైపుణ్యత. మన గోల్డ్ ఏ విధంగా ఉంటాయో గోల్డ్ అన్నమాట. భార్యలు శ్రీదేవి, భూదేవి. గరుడారి వారి ఇక్కడ పాదసేవ చేస్తున్నారు. విష్ణు పాదాలను మా గంగ పుట్టిందనమాట. 2 పాదాల నుంచి నిరంతరం కూడా గంగలా చమాయిస్తూ ఉంటుంది. స్వామి ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. పైన దశావతారాలు, మధ్య కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బౌద్ధ, కలికావతారాలు. తుమ్మురు నారదులు గానం చేస్తున్నారు. కిరీటిపులు స్వామికి పుష్పమాల వేయుతున్నారు. రంభ, పూర్వశి నాక్షం చేయుతున్నారు. ఇది ఆది శేష సాయిది పడగ విప్పినట్టుగా ముందు పురుష రూపం అన్నమాట. వెనక వైపు మోహిని ఆకారం, స్త్రీ ఆకారం అన్నమాట. శావంతి పువ్వు అలంకరణ, కురుడు వాటి నైపుణ్యత, చేతికి దండకడియాలు, కచ్చాపు చీర కట్టుకున్నారు. కుడుకాలు తడమైన పుట్టుమచ్చ, ఈ వైట్ రంగులో ఉన్నది పుట్టుమచ్చ.
పద్మిని జాతి యొక్క స్త్రీ యొక్క లక్షణం అన్నమాట. కాళ్ళ కందెలు గజ్జలు. ఇది జగన్మోహిని ఆకారం. స్వామి స్వయంభూ అన్నమాట. ఆయన నామదేవి ఉమా కమలం నామదేవి. ఉమా అంటే పార్వతీదేవి, కమలం అంటే కమంటే బ్రహ్మ, మండలం తెచ్చాడు. బ్రహ్మకి తపస్సు చేసాడని ఆ తపస్సు చేసి పుట్టాడు. కమలదేవి నామదేవి అయింది. జగన్మోహన్ రూపాన్ని చూసి ఇక్కడ విజయ అంటే జగన్మోహన్ రూపు చూడండి. ఆయన ఎదురు నేను స్త్రీ కాదు బ్రహ్మ విష్ణుమతి చూస్తే ఆయన అక్కడికి ఈయన ఎక్కడాగాడు. రెండు దేవాలు ఎదురుబోదు. ఈ స్వామి కాలువారి టైంలో ఒక కందకం అంటే ఆడో తర్వాత ఒక కందకం చెరువు చూస్తుండగా లింగాకాలు బయటపడింది. ఎంత తప్పినా మోడల్ నుండి గుడి కట్టిన ఎంత బాగా పాడు లింగాకాలు నున్నగా ఉండదు, లైన్గా ఉండదు, గతులు ఉంటుంది. ఇక్కడ విజయం అంటే స్వామి చూస్తుంది మనం ఆ విజయం చేయగానే ఎనిగిపోతుంది. అదే కొన్ని విజయం. నమో కేశవాయ నమః. ఓం నమో కేశవాయ నమః. రాలిగ్రామం నందు కేశవస్వాముల వారు దేవస్థానంలో పూజ కార్యక్రమాలు 9 నుంచి 10, 11 వరకు పూజలు చేయబోతున్నాం. అలాగే జరిగిన 2 దినాలు కూడా బాగానే జనం కూడా బాగానే వచ్చారు. భక్తులు ఎక్కువ బాగానే వచ్చారు. పూజా విధానాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ పూర్ణావతి, ఈరోజు లాస్ట్ పూజ, ఈరోజు కూడా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాం. అలాగే కేశవస్వామి వారు పూజా విధానం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ కేశవాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో గల శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క పవిత్రోత్సవములు 9/12/25 నుండి 11/12/25 వరకు త్రైహాయనిక దీక్షలు అనగా 3 రోజుల పాటు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమాలు మొదటి రోజు, రెండవ రోజు కూడా పూర్తయ్యాయి. మూడో రోజు ఈరోజు పూర్ణాహుతి శాంతి కళ్యాణంతో పవిత్రోత్సవాల కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 3 రోజులు కూడా గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి కార్యక్రమాలందు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా భక్తులకి ఆలయంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అయింది. మన ఉగాది నుండి ఆలయంలో నిత్యాన్నదానం కూడా ప్రారంభించడం అయింది. ఆలయంలో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థించాను. ఓం నమో కేశవాయ.